అందకపోతే ఫైర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. ఇందులో ఉంది ఇది DCP అంటారు, దీన్ని డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్యూషర్. అందులో ఓన్లీ పౌడరే ఉంటుంది, డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్టింగ్యూషర్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఏ ఫైర్ మీదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ముఖ్యంగా మన స్కూల్లో ఎక్కువ ఉండేది డాక్యుమెంట్స్, పిల్లల సర్టిఫికేట్లు అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఒకసారి కరెన్సీ కూడా అవ్వచ్చు. అవి ఏమైనా సరే ప్రమాదానికి గురైతే కాలిపోయి కొంత నష్టం జరుగుతుంది. మనం వెంటనే నీళ్ళు పోసేస్తాం, దాన్ని మన కాలిపోతుందని చెప్పి ఆ నీళ్ళు పోయడం వల్ల ఇంకొంచెం లాస్ అయిపోతుంది. అలా కాకుండా దీన్ని కానీ యూజ్ చేయగలిగితే ఎంతవరకు కాలిందో అయ్యి బయట ఉన్న ఆక్సిజన్ని ఆ మంటకి అంటకుండా చేస్తుంది, మంట కాలిపోతుంది. కాబట్టి మిగిలిన డాక్యుమెంట్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. దీని ఉపయోగం డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏముంటాయి కదా, వాటి మీద ఉపయోగించేస్తుంది. ఇది వచ్చేసరికి ఎక్కువ ఎలక్ట్రికల్ ఫైర్స్, ఇది ఏమైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి చిన్న చిన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మోకు వస్తే ఎలక్ట్రికల్ మీద నీళ్ళు కొట్టకూడదు కదా, మనం పూజ చేసిన వాళ్ళని సేవ్ చేయడానికి ఇవి మేము వాడే సాధనాలు. దీంతో పాటు రోప్ పట్టుకొని వెళ్ళి వాడిని బయటకు తీస్తూ ఉంటాం. బతుకుంటే మనిషిని, చచ్చిపోతే బాడీని. అది పరిస్థితి, సరేనా? రెండోది గ్యాస్ చూపిస్తారు మీకు వెలిగించి, అంటే ఏమైనా జరిగితే జస్ట్ మీరు ఎంజాయ్ చేయడానికే, ఇంటికి టెస్ట్ చేయడానికి కాదు. ప్రయోగాలు చేయకండి అమ్మా. మా యూట్యూబ్లో చూస్తుంటాం కదా మా మొబైల్స్లోని, అది ఇది టెస్ట్ చేసడానికి కూడా మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది. కాబట్టి జస్ట్ ఎంజాయ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాండ్లు పట్టుకోవాలన్నమాట. హ్యాండ్లు ఎందుకు పట్టుకోవాలి? డిశ్చార్జ్ అని అంటారు. అది హార్న్ పట్టుకోవాలి. హార్న్ పట్టుకుని అది మన గాలి విండ్ డైరెక్షన్లో అనుకోవాలి. ఓకే, ఏంటది? CO2, కార్బన్ డైఆక్సైడ్, నాన్ కంబస్టిబుల్ గ్యాస్ ఇది, ఓకేనా? చేస్తాను. ఎక్కడైతే ఫైర్ అవుతుందో అటు సైడ్ చూస్తూ అదే ఆన్ చేయాలన్నమాట. వాళ్ళు తిప్పుకోవాలి. ఓకే, వెరీ గుడ్. భయపడకూడదు. క్లాత్ ఒకటి లేదు అంటే గోని ఉంటుంది కదా, గోని తడిపేయాల. ఫుల్ తడిపేసిన తర్వాత సిలిండర్ని తడిపాం కదా, తడిపిన తర్వాత గ్యాప్ ఉండకూడదు, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే మళ్ళీ మన నుంచి వచ్చేస్తుంది, ఫైర్ మన నుంచి వచ్చేస్తుంది అన్నమాట. రెగ్యులర్గా ఫైర్ అవుతుంటుంది అన్నమాట. రెగ్యులర్గా జరిగేది. ఎలా ఎందుకు పట్టుకోవాలంటే మనం పెట్టేటప్పుడు ఎందుకంటే ఇలా పట్టుకుంటామో అట్నుంచి మంట ఇంగ్ డైరెక్షన్ మారి కానీ మనకే వచ్చింది అనుకో, మనం చెప్పాలి. ఇలా పెట్టుకుంటాం. పేరెంట్స్కి చేసేటప్పుడు ఇలా చెయ్యొచ్చు, మీరు ప్రయోగం చేయకూడదు. ఏమ్మా సార్ చెప్పారు ఏంటంటే ఎందుకు చెప్పండి. సార్ చెప్పారు, అది కూడా నా కారణం చెప్పారు. దేనికి హెయిర్ కట్ చేసాం, దేనికైనా సరే ఆక్సిజన్ని కట్అఫ్ చేస్తే కొన్ని సెకండ్ల పాటు ఫైర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ని మనం అక్కడ అవుతున్న ఫైర్ని బట్టి డాక్యుమెంట్